రేవు ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఎందుకంత హైలైట్ అయింది? నిర్మాత దిల్ రాజు నిజంగానే ఆడియన్స్ ని థియేటర్స్ కి రాకుండా చేస్తున్నాడా? కంటెంట్ బాగున్న సినిమాలు 6 వారాల్లోపు ఓటీటీలకు ఎందుకు రావాలి? కంటెంట్ సాలిడ్ గా ఉన్న సినిమాలు థియేటర్ రన్ పూర్తయ్యే వరకు వెయిట్ చేయాలి. ఆ తర్వాత కాస్త టైం తీసుకొని ఓటీటీలకు శాటిలైట్ కు రావాలి. అది వదిలేసి థియేటర్లో బొమ్మ నడుస్తుండగా ఓటీటీలకు స్ట్రీమింగ్ ఇచ్చేయడం కరెక్ట్ కాదు. ఆ స్పాట్లో నిర్మాత ఎక్కువ డబ్బులు వస్తాయని సేఫ్ గేమ్ ఆడటం తప్పు కాకపోయినా ప్రతి సినిమా ఇలాగే ఓటీటీకి వస్తుంది కదా అనే అభిప్రాయం ప్రేక్షకుల్లో అంతకంతకు పెరిగిపోతుంది. ఇదే విషయాన్ని రేవు మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో దిల్ రాజు ఓపెన్ అయ్యారు. మిక్సర్ టాక్ తెచ్చుకున్న ఇండియన్ 2ను కేవలం నెల రోజులలోపే ఓటీటీలకు ఇచ్చేయడాన్ని మనం ఇక్కడ చూడవచ్చు. రేవు ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో ట్రెండ్ గురించి మాట్లాడుతూ ప్రేక్షకులను థియేటర్లకు రాకుండా మేమే చెడగొట్టామని 4 వారాలకే ఓటీటీలోకి తెస్తాం, మీరు ఇంట్లోనే ఉండండి చెప్పడం వల్ల ఈ పరిస్థితి తలెత్తిందని దిల్ రాజు చెప్పుకొచ్చారు. కంటెంట్ బాగుంటే బలగం, కమిటీ కుర్రోలు లాగా నెమ్మదిగా అయినా జనం వస్తారని ఆ విజయాలను ఉదాహరణగా చూపారు. నిజానికి ఇప్పుడున్న సిచ్యువేషన్ లో కొన్ని సినిమాలు వెంటనే ఓటీటీలలో స్ట్రీమింగ్ కావడం వలన థియేటర్ రన్నింగ్ కు గ్యారంటీ లేకుండా పోతుంది. చాలా మంది పెద్ద నిర్మాతలు సైతం ఇదే పాలసీని ఫాలో కావడం వలన ఈ ఇష్యూ వస్తోంది. దిల్ రాజు లేటుగానైనా ఈ నిజాన్ని ఒప్పుకోవడం ఇక్కడ మెచ్చుకోవాల్సిన విషయం. సలార్, గుంటూరు కారం, టిల్లు స్క్వేర్ లాంటి చిత్రాలన్నీ త్వరగా ఓటీటీలోకి వచ్చేయడంతో థియేటర్లు బాగా నష్టపోయాయి. అయితే హనుమాన్, కల్కి 2898 AD ఆలస్యం చేయడం బయ్యర్లకు కలిసొచ్చింది. ప్రతి నిర్మాత థియేటర్ బాగు కోరుకుంటే గనక సినిమా నాన్ థియేట్రికల్ రిలీజ్ కు పెద్దగా గ్యాప్ ఉంచుకోవాలి. అప్పుడే ఇండస్ట్రీ థియేటర్ పరిశ్రమను నమ్ముకొని 10 కాలాల పాటు బతుకుతుంది. లేదంటే మొదటికే మోసం వస్తుంది. 2.5 గంటల సినిమాలో కథ సరిగా చెప్పలేకపోతే సెకండ్ పార్ట్ కి వెళ్ళొచ్చు. అందులో ఏ తప్పు లేదు. ఫస్ట్ పార్ట్ లో ఏం చూపించారో ఎవ్వరికీ క్లారిటీ రానప్పుడు ఇక సెకండ్ పార్ట్ కి వెళ్ళి ఏం చెప్తారు చెప్పండి? తంగలాన్ 2 అనౌన్స్మెంట్ పై ఇలాంటి కామెంట్స్ నెట్టింట్లో సర్క్యులేట్ అవుతున్నాయి. ఒక సినిమా సీక్వెల్ ఇంటెన్షన్ లేకుండా తెరకెక్కి సక్సెస్ అయితే అప్పటి వరకు లేని పార్ట్ 2 ఎందుకు పురుడు పోసుకుంటుంది? అనుకోని సూపర్ సక్సెస్లు కొన్ని సినిమాలను క్యాష్ చేసుకునే దిశగా వెళ్తున్నాయి. సీతారామం సినిమా కథ ఆ పిక్చర్ తోనే అయిపోయింది. బ్లాక్ బస్టర్ కావడంతో దానిని క్యాష్ చేసుకునే దిశలో భాగంగా సీక్వెల్ ఉంటుంది అన్నారు. తాజాగా తంగలాన్ సూపర్ హిట్ కావడంతో పార్ట్ 2 ఉంటుందని దర్శకుడు పారంజిత్, నిర్మాత జ్ఞానవేల్ రాజాతో మాట్లాడి కన్ఫర్మ్ చేసుకున్నట్లు విక్రమ్ చెప్తున్నాడు. నిజానికి తంగలాన్ కథ మనం చూసిన సినిమాతోనే ముగిసిపోయింది. అయితే విక్రమ్ కి రాక వచ్చిన విజయం ఇదే కావడంతో పార్ట్ 2 తీసి తన ఖాతాలో మరో సక్సెస్, నిర్మాతల ఖాతాలో సాలిడ్ క్యాష్ వేసుకోవచ్చని చూస్తున్నారు. ఎక్కడి వరకు ఎందుకు, పుష్ప సినిమా ఫస్ట్ పార్ట్ తోనే ముగిసిపోయింది. పార్ట్ 2ని ఫస్ట్ పార్ట్ హిట్ అయితే తెరకెక్కించాలి అని చూశారు. మొదటి భాగంలో కథ పూర్తయిన పుష్పరాజ్, ఫహద్ ఫాజిల్ యాటిట్యూడ్ సాటిస్ఫాక్షన్ కోసం సెకండ్ పార్ట్ ని తెరకెక్కిస్తే సక్సెస్ అవుతుంది అనుకున్నారు. అనుకున్నట్లుగానే తెరకెక్కిస్తున్నారు. రేపు ఈ సినిమా కూడా కమర్షియల్ గా హిట్ కావచ్చు. కానీ కథకి కంటిన్యూటీ ఉండేలా పిక్చరైజేషన్ జరుగుతుంది అని చెప్పలేం. అంటే ఇక్కడ సీక్వెల్స్ అన్ని క్యాష్ చేసుకోవడానికి తప్ప కథకు కంటిన్యూటీ ఇవ్వడానికి అయితే కాదు. మైత్రి మూవీ మేకర్స్ ఆల్మోస్ట్ టాప్ హీరోస్ అందరి కాల్ షీట్స్ క్యాప్చర్ చేస్తోంది. 4 పెద్ద సినిమాలతో పాటు తాజాగా ప్రభాస్ సినిమాను ఎట్ ఏ టైం హ్యాండిల్ చేస్తోంది. ఇక్కడ సెటిల్డ్ ప్రొడక్షన్ హౌస్లను కాదని మైత్రి బ్యానర్ కి ఆల్ హీరోస్ ఎందుకు అదే పనిగా డేట్స్ అడ్జస్ట్ చేస్తున్నట్లు? మైత్రి మేకర్స్ ఇప్పుడు టాలీవుడ్ బ్యానర్ మాత్రమే కాదు, తెలుగు, తమిళ, మలయాళ సినిమాలతో పాటు పాన్ ఇండియా పిక్చర్స్ కు కేర్ ఆఫ్ గా మారిపోతోంది. తాజాగా ప్రభాస్, హను రాఘవపూడి, ఫౌజీ సినిమాతో తన ఖాతాలో మరో భారీ పాన్ ఇండియన్ పిక్చర్ ను ఫిక్స్ చేసుకుంది. దిల్ రాజు, సురేష్ బాబు, అల్లు అరవింద్, డివివి దానయ్యలు స్లో అయిపోవడంతో భారీ చిత్రాల బాధ్యతలను హీరోలంతా మంచి స్వింగ్ మీదున్న మైత్రి పీపుల్స్ మీడియాకు అప్పగించేస్తున్నారు. మైత్రి చేతిలో ఇప్పటికే పుష్ప 2 ఉంది. 350 కోట్ల బడ్జెట్ పిక్చర్ ను ఫినిషింగ్ దశకు తీసుకొచ్చారు. అజిత్తో 270 కోట్ల గుడ్ బ్యాడ్ అగ్లీని 2025 సంక్రాంతి కానుగ్గా తీసుకొస్తున్నారు. ఇది చాలదన్నట్లు గోపీచంద్ మలినేని, సన్నీ డియోల్ కాంబోలో మరో పాన్ ఇండియా పిక్చర్ ను తన కాంపిటేటర్ పీపుల్స్ మీడియాతో కలిసి మొదలుపెట్టింది. ఇప్పుడు ఫౌజీ సినిమాను టేకప్ చేశారు. అంటే ఎంత లేదన్నా 1500 కోట్ల కంటే ఎక్కువ బడ్జెట్ ను అన్ని చిత్రాలకు కలిపి పెడుతున్నారు. తెలుగులో ఎంతో సక్సెస్ అయిన ఏ ప్రొడక్షన్ హౌజు ఇంతలా ఎట్ ఏ టైం ఇంతటి బడ్జెట్లతో వరుస సినిమాలు చేస్తుంది లేదు. అయినా ఎక్కడా తగ్గకపోవడంతో టాప్ హీరోలు కూడా మైత్రి మేకర్స్ రిస్కీ అటెంప్ట్స్ పై నమ్మకంతో ఉన్నారు.
వీరితో కలిస్తే భారీ బడ్జెట్ కేటాయింపులు జరుగుతాయని చూస్తున్నారు. తెలుగులో కొంతమంది దర్శకులు కొన్ని ప్రొడక్షన్లతో కంటిన్యూగా ట్రావెల్ అవుతూ ఉంటారు. త్రివిక్రమ్, సుకుమార్, నాగస్విన్ ఈ లిస్టులోకి వస్తారు. అదేవిధంగా మైత్రి బ్యానర్ తనకంటూ కొంతమంది నోటెడ్ దర్శకుల్ని ఇప్పటికే సిద్ధం చేసుకుంటోంది. మంచి సక్సెస్ లో ఉన్న యువ దర్శకులను కథ లేకపోయినా ముందుగా అడ్వాన్సులు ఇచ్చి తమ ప్రొడక్షన్లతో అగ్రిమెంట్స్ చేసుకోవడం ద్వారా హీరోలను తమ వైపు తిప్పుకోవాలని చూస్తోంది. ఈ ప్రయత్నాలు ఒక్కొక్కటి సక్సెస్ అవుతున్నాయి. మొన్న ప్రశాంత్ నీల్ తారక్ ప్రాజెక్టు కూడా అలా భారీ బడ్జెట్ తో టేకప్ చేస్తున్న సినిమానే. అయితే ఈ రిస్క్ అటెంప్ట్స్ ఎంతకాలం అన్నది చూడాలి. టాప్ హీరోల సినిమాలు రిలీజెస్ కి కరెక్ట్ టైం దొరకడం లేదు. ఎవరితో క్లాష్ అయినా పర్లేదు అని దిగితే పెట్టిన బడ్జెట్ రికవరీ కాదు. ఇన్ని ఈక్వేషన్స్ లో బిఫోర్ ఐపీఎల్ టైం ని పవన్ క్యాష్ చేసుకోబోతున్నాడా? టాప్ హీరోల సినిమాలు సంక్రాంతి, దసరా, క్రిస్టమస్ సీజన్లని కరెక్ట్ గా వాడుకుంటున్నాయి. ఈ సీజన్స్ లో పెద్ద హీరోస్ అప్పటికే బెర్త్ కన్ఫర్మ్ చేసుకుంటే ఇంకో హీరో మళ్ళీ అదే టైంలో రాలేకపోతున్నారు. అందుకనే పవన్ కళ్యాణ్ ఈసారి సంక్రాంతి తర్వాత వచ్చే బిఫోర్ ఐపీఎల్ సీజన్ ని వాడుకోవాలని చూస్తున్నాడు. ఐపీఎల్ సీజన్ వెండితెర సినిమాలను ఆశలు వదిలేసుకోమంటుంది. ఎంటైర్ సమ్మర్ ని ఐపీఎల్ ఫీవర్ కుదిపి పడేస్తోంది. దీంతో ఆ టైంలో రిలీజ్ అయ్యే సినిమాలకి ఫస్ట్ షో నుంచి ఆక్యుపెన్సీ లేకుండా పోతోంది. ఇది గుర్తించిన పవన్ ఐపీఎల్ సీజన్ షురూ కావడానికి 2 వారాల ముందే తన సినిమా ఓజీని రిలీజ్ చేయాలని చూస్తున్నారట. ఐపీఎల్ సీజన్ మార్చి చివరి వారంలో మొదలవుతుంది. అంటే మార్చ్ ఫస్ట్ వీక్ లో తన సినిమాని తెస్తే మ్యాచ్లు మొదలయ్యేసరికి క్యాష్ చేసుకోవచ్చు. కాకపోతే పవన్ కి యూత్ ఫ్యాన్స్ ఎక్కువ. వారికి మార్చ్ ఫస్ట్ వీక్ లో సినిమా వస్తే ఎగ్జామ్స్ మీద ఎఫెక్ట్ పడుతుంది. మరి ఈ యాంగిల్ కూడా జనసేనానికి ఇబ్బందిగా మారొచ్చు. మరి ఈ ఈక్వేషన్స్ అన్ని చూసుకొని ఫైనల్ గా ఏం డెసిషన్ తీసుకుంటాడో చూడాలి. మిస్టర్ బచ్చన్ టాక్ తో సంబంధం లేని రిజల్ట్ ని చూపిస్తోందా? రొమాంటిక్ మూమెంట్స్ లో కొత్త బ్యూటీ భాగ్యశ్రీ చూపించిన జోష్ ఏంటి? కొరియోగ్రఫీ ఆడియన్స్ లో మిస్టర్ బచ్చన్ ని ఎంతవరకు నిలబెట్టింది? ఆగస్టు 15th సినిమాల రిలీజుల్లో మిస్టర్ బచ్చన్ కనిపించకుండా పోయాడన్నారు. వచ్చిన 2 సినిమాలు కథాపరంగా ఏమున్నాయన్నారు. అది నిజమే. కాకపోతే ఇవాళ ప్రేక్షకులు మిస్టర్ బచ్చన్ సాంగ్స్ చూడ్డానికి థియేటర్లకు వెళ్తున్నారు. అవును, ఇక్కడ కథాపరంగా సినిమా తేలిపోయుండొచ్చు, కానీ గ్లామర్ ట్రీట్మెంట్ పరంగా సినిమా నిలబడింది. శేఖర్ మాస్టర్ కంపోజ్ చేసిన సితారా పాట అభ్యంతరకర ఫోజులతో ప్రేక్షకుల్లో ముందుగానే నోటెడైంది. ఇదే విషయాన్ని దర్శకుడు హరిశంకర్ ఒప్పుకున్నాడు. ఇవాళ క్లాసికల్ సాంగ్గా పాట ప్రేక్షకుల్లోకి వెళ్ళింది. ఫారిన్ అవుట్డోర్ లొకేషన్స్ లో షూట్ చేసిన ఈ పాటలో భాగ్యశ్రీని అప్సరసలా క్యాప్చర్ చేయడంలో ఆయనంకా బోస్ కెమెరా పనితనం వర్కౌట్ అయింది. ఇక మిస్టర్ బచ్చన్ ఫస్ట్ పార్ట్ లో వచ్చిన రెప్పల్ డప్పుల్ పాటలో రవితేజ ఆల్ టైమ్ బెస్ట్ డాన్స్ ఒకవైపు, భాగ్యశ్రీ డాన్స్ మూమెంట్స్ మరోవైపు ప్రేక్షకులని కన్విందు చేశాయి. మిక్కీ జే మేయర్ ఛాలెంజింగ్ టాస్క్ గా తీసుకుని ఈ పాటని కంపోజ్ చేయగా, బాను మాస్టర్ ప్రాణం పెట్టి మరీ ఈ పాటలో హీరోయిన్ ను సూపర్ డాన్సర్ గా ఆవిష్కరించే ప్రయత్నం చేసి సక్సెస్ అయ్యాడు. మిస్టర్ బచ్చన్ సెకండ్ హాఫ్ కథాపరంగా కొంత నీరసించినప్పటికీ నల్లంచు తెల్లచీర పాట ప్రేక్షకుణ్ణి పీక్స్ కు తీసుకుపోయింది. అసలు రవితేజ ఏంటి, ఈ డాన్సులేంటి అంటున్నారు. మాస్ ఆడియన్స్ పల్స్ పట్టుకోవడంలో భాను మాస్టర్ కంపోజ్ చేసిన నృత్యాలు ఈ పాటకు సరికొత్త గ్లామర్ ను తీసుకొచ్చాయి. ఓవరాల్ గా మిస్టర్ బచ్చన్ కు మిక్కీ జే మేయర్ ను వాడుకొని మ్యూజికల్ గా నోటెడ్ కావడంలోనూ దర్శకుడు హరిశంకర్ సక్సెస్ అయ్యాడు. ఈ సినిమాతో తెలుగు పరిశ్రమకు భాగ్యశ్రీ బోర్స్లే రూపంలో మరో అప్సరస దొరికింది. సౌత్ ట్రోలర్స్ సమంతాను మీమ్స్ తో కొడితే టీ-షర్ట్ కొటేషన్ తో ధమ్కి ఇచ్చింది శామ్. మరి బీటౌన్ మీడియా డేటింగ్ రూమర్స్ తో ట్రోల్స్ చేస్తుంటే అక్కడి వారికి ఎలాంటి ఆన్సర్ ఇస్తోంది? శామ్ బేబీని మన వాళ్ళు వదిలేయాలి అని చూసినా ముంబై మీడియా వదిలిపెట్టదా? సమంతకు ఫ్యామిలీ మ్యాన్ 2 పుష్ప ఐటమ్ సాంగ్స్ తో వచ్చిన ఇమేజ్ అమ్మడిని బీటౌన్ హీరోయిన్ స్థాయికి తీసుకెళ్లి కూర్చోబెట్టాయి. అయితే ఇక్కడ ఒక్కసారి బాలీవుడ్ ఇమేజ్ తెచ్చుకున్న ఏ హీరోయిన్ రూమర్స్ కి దూరంగా ఎంత ఉండాలని చూసినా ఉండలేదు. ఒకవేళ సైలెంట్ గా కెరియర్ నడిపించాలని చూసినా నడపనియరు. ముంబై పేజ్ 3 టాబ్లాయిడ్స్ కి ఎవరైతే ఫేమ్ లో కనిపిస్తారో వారిని పట్టుకొని స్టోరీలు అల్లడం డైలీ టాస్క్. మొన్న దర్శకుడు రాజ్ నిడమోర్ తో అమ్మడు డేటింగ్ వ్యవహారం నడుపుతోందని సౌత్ ట్రోలర్స్ సోషల్ మీడియాలో ఏకిపారేశారు. మళ్లీ నువ్వు తెలుగింటి కోడలే అంటూ కడిగి పారేశారు. దీంతో హర్ట్ అయిన బేబీ టీషర్ట్ మీద ది మ్యూజియం ఆఫ్ పీస్ అండ్ క్వైట్ లైన్ తో హేటర్స్ కి సైలెంట్ గా ధమ్కి ఇచ్చింది. దీంతో మేడం గారిని డేరింగ్ గర్ల్ అంటూ ఫ్యాన్స్ మళ్లీ ఆకాశానికి ఎత్తేయడంతో అమ్మడు ఖుషి అయిపోయింది. తాజాగా సమంత ఉన్నట్టుండి ముంబై వెళ్లడం, అక్కడ ఫోటోగ్రాఫర్స్ కి కారులో చిక్కడంతో రాజ్ నిడమోర్ కోసమే మళ్లీ ముంబైలో అడుగుపెట్టిందని చెప్తున్నారు. ఆమె తన కార్లో కూర్చొని ఫోన్లో మాట్లాడుతున్న ఫోటోస్ బయటకొచ్చి తాజాగా వైరల్ అవుతున్నాయి. సమంత రీసెంట్ గా రాజ్ నిడమోరు డైరెక్షన్ లో సిటాడెల్, హనీ బన్నీ చేస్తోంది. పైకి ఎంతలా ఆ సినిమా ప్రమోషన్ కోసం వచ్చానని చెప్పినా వినే స్థితిలో అటు బీటౌన్ మీడియా లేదు.
మరి ఈ రూమర్స్ ని, గాసిప్స్ ని సమంత ఈసారి ఎలా ఫేస్ చేస్తుందో చూడాలి. టాప్ హీరోస్ అంతా ఇంటర్వెల్, క్లైమాక్స్ సీన్స్ పై పడ్డారు. అక్కడ హిట్ అయితే చాలు, సినిమా హిట్టే అన్నట్లుగా ఫీల్ అయిపోతున్నారు. రాబోయే వాటిలో ఏ సినిమాలకు గ్రిప్పింగ్ పాయింట్స్ గా ఇంటర్వెల్, క్లైమాక్స్ సీన్స్ నిలవబోతున్నాయి? గత కొంతకాలంగా ప్రెస్టీజియస్ చిత్రాలన్నీ క్లైమాక్స్ పరంగా స్పెల్ బౌండ్ చేస్తూ ఉండడంతో చాలా మంది టాప్ హీరోస్ ఫినిషింగ్ టచ్ విషయంలో దర్శకులతో అస్సలు రాజీ పడటం లేదు. కాంటెంట్, స్క్రిప్ట్ పరంగా శభాష్ అనిపించుకునే వరకు దర్శకులను క్లైమాక్స్ కోసం కసరత్తులు చేయమంటున్నారు. తాజాగా బాలయ్య, బాబీ సినిమా క్లైమాక్స్ పై ఇలాంటి ఇంట్రెస్టింగ్ న్యూసే వైరల్ అవుతోంది. ఈ సినిమా క్లైమాక్స్ సీక్వెన్స్ ని ఇప్పుడు శరవేగంగా షూట్ చేస్తున్నారు. ఈ భారీ యాక్షన్ సీక్వెన్స్ లో బాలయ్యతో పాటు ఊర్వశి రౌతేలా, బాబీ డియోల్, చాందనీ చౌదరి కూడా జాయిన్ అవుతున్నారు. ఈ యాక్షన్ ఎపిసోడ్ వెరీ పవర్ఫుల్ అని టాక్. పైగా బాలయ్యతో పాటు బాబీ డియోల్ లుక్ కూడా చాలా వైల్డ్ గా ఉంటుంది. సినిమా మొత్తంలోని మెయిన్ హైలైట్స్ లో ఈ క్లైమాక్స్ సీక్వెన్సే హైలైట్ గా ఉంటుందట. ఇక యంగ్ టైగర్ ఎన్టీఆర్ వార్ 2 పై అటు నందమూరి ఫ్యాన్స్ గట్టిగానే ఆశలు పెట్టుకున్నారు. తమ హీరో బాలీవుడ్ హంక్ తో ఎలాంటి ఫైట్స్ చేస్తారా, తనకొచ్చిన హిందీ బుల్బుల్ ఎలా చెబుతాడా, అసలు హృతిక్ తో ఫైట్స్ లో హైట్ బ్యాలెన్స్ ఎలా జరుగుతుందా అనే చర్చ గట్టిగానే నడుస్తోంది. తాజాగా అందుతున్న అప్డేట్ ప్రకారం ఆగస్టు 2వ వారం నుంచి మొదలయ్యే ఇంటర్వల్ పార్ట్ లో తారక్ కి మంచి ఎలివేషన్ దొరకబోతున్నట్లు టాక్స్.